మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉంది. రఫ్ పడించేస్తాను. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్ లో కాదు ఇక్కడని. నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా. రొప్పుతున్నావే, ప్రాణ భయంతో కొట్టుకుంటున్నావే. గుండె బెదిరి గుండాయిసం మీద పడిందా? రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా? కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా? నా గాలి దుమ్మంతా. నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణ భయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా. తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి పొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దనే పైకి లేస్తుంది. మాడిపోతావు, మసైపోతావు. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా? సింహాద్రి, నా మాట చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి, చెయ్యి తీయండి. సింహాద్రి వాడు సామాన్యుడు కాదు, చెప్పేస్తాడు. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నీ చంపడానికైనా సిద్ధం. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు. కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషుడు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. చంద్రకళను తీసుకెళ్ళడానికి వచ్చా, తీసుకెళ్తా మగాడిలా. నీకు దమ్ముంటే, నీ బాబు రక్తం నీలో ఉంటే ఒక్కడవేరా. చేత కాకపోతే వస్తా నీ తస్సరవల బొడ్డు.